అయినా మనం మన పరిధిలో మన స్థాయిలో ఉన్న ఏ విషయాన్నైనా అర్థం చేసుకోగలం. మన స్థాయికి భిన్నమైన దాన్ని అర్థం చేసుకునే దారి లేదు. కాబట్టి కృష్ణుణ్ణి ఆరాధించటంలో అతడి జీవితపు వివిధ దశలను ఎన్నుకున్నారు. గీతను ఇష్టపడేవారు భాగవతాన్ని విస్మరిస్తారు. ఎందుకంటే గీత యొక్క కృష్ణుడు భాగవతపు కృష్ణుడికి భిన్నంగా ఉంటాడు. అదేవిధంగా భాగవతాన్ని ఇష్టపడేవారు గీత యొక్క కృష్ణుడి నుండి తప్పించుకుంటారు. గీత కృష్ణుడు హింస పోరాటంతో కూడిన యుద్ధభూమిలో నిలబడతాడు. భాగవత కృష్ణుడు ఆడుతూ పాడుతూ పండగ చేసుకుంటూ ఉంటాడు. ఈ ఇద్దరి మధ్య ఏ విషయము అంగీకారంలో ఉన్నట్లు కనిపించదు. బహుశా కృష్ణుడి లాంటి వ్యక్తి ఎవరు ఉండి ఉండరు. అతడిలా జీవితంలోని వైరుధ్యాలను అన్నింటినీ అంగీకరించి ఇముడ్చుకోగలిగిన వారు, జీవితంలో గొప్ప వైరుధ్యాలుగా కనిపించే వాటిని అన్నిటినీ ఇముడ్చుకోగలవారు. పగలు రాత్రి, చలి ఎండ, యుద్ధము శాంతి, హింస ప్రేమ చావు బతుకు అన్నీ అతడితో కలిసి నడుస్తున్నాయి. అందుకే అతడిని ప్రేమించిన ప్రతి ఒక్కరూ కృష్ణుడి జీవితంలో వారిని ఆకర్షించిన ఒక ప్రత్యేక అంశాన్ని ఎన్నుకొని అతడిలోని మిగిలిన అంశాలని నిశ్శబ్దంగా వదిలేశారు. గాంధీ గీతను తన తల్లి అంటాడు. అయినా అతడు దాన్ని తనలోకి ఇముడ్చుకోలేదు. ఎందుకంటే అతడి అహింసా సిద్ధాంతం గీతలో కనిపించే యుద్ధము అనివార్యమనే సిద్ధాంతంతో విభేదిస్తుంది. అందుకే గీతను హేతుబద్ధం చేయటానికి ఒక మార్గాన్ని కనిపెట్టాడు. అతడు మహాభారత యుద్ధాన్ని ఒక ఉపమానంగా మాత్రమే చెబుతాడు. అది నిజంగా జరగలేదు. గాంధీ మరీ చెప్తాడు, ఆ యుద్ధము మనిషిలోని మంచి చెడుల మధ్య జరిగే లోపలి యుద్ధానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటాడు. గాంధీకి సంబంధించినంత వరకు గీతలోని కురుక్షేత్రము నేలపై ఎక్కడో జరిగిన నిజమైన యుద్ధభూమి కాదు. మహాభారత యుద్ధం వాస్తవంగా జరిగిన యుద్ధము కాదు. కృష్ణుడు అర్జునుని నిజమైన మహాభారత యుద్ధం చేయమని పుసిగొలపలేదు. మహాభారతం మనిషి యొక్క అంతఃకరణలోని ఘర్షణ యుద్ధము, అది ఒక ఉపమానం మాత్రమే. గాంధీకి తన ఇబ్బందులు తనకున్నాయి. గాంధీ మానసిక స్థితి కృష్ణుడిలా కంటే అర్జునుడిలా ఉంటుంది. అర్జునుడి మనసులో ఒక గొప్ప అహింసా వరద ఉత్పన్నమైంది. అర్జునుడు యుద్ధానికి తీవ్ర నిరసనను తెలియజేసినట్టుగా అనిపిస్తుంది. అతడు యుద్ధభూమి నుండి పారిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అతడి వాదనలు చాలా బలంగా తార్కికంగా కనిపిస్తాయి. తన సకుటుంబీకులతో బంధువులతో పోరాడి చంపడంలో ప్రయోజనం లేదని చెబుతాడు. అతడి అహింస రక్తపాతం ద్వారా గెలిచిన సంపద అధికారము కీర్తికి విలువ లేదు అంటాడు. రాజు అవటానికి అంతటి రక్తపాతము దుఃఖము అవసరమైతే తాను రాజు అవటం కంటే భిక్షగాడిగానే ఉంటానంటాడు. అతడు యుద్ధాన్ని చెడుగాను హింసను పాపంగానూ వర్ణిస్తాడు. దాన్ని తప్పించుకోవడానికి ఎంత మూల్యాన్నైనా చెల్లిస్తాడు. సహజంగానే అర్జునుడంటే గాంధీకి మహా ఆకర్షణ ఉంది. అలాంటప్పుడు అతడు కృష్ణుడిని ఎలా అర్థం చేసుకోగలడు? తన పిరికితనాన్ని వదిలి నిజమైన యోధుల్లా పోరాడమని కృష్ణుడు అర్జునుడిని చాలా తీవ్రంగా వేడుకుంటాడు. యుద్ధానికి అనుకూలంగా అతడి వాదనలు చాలా అందమైనవి, అరుదైనవి, తిరుగులేనివి. పోరాటానికి అనుకూలంగా యుద్ధాన్ని బలపరుస్తూ చేసిన అలాంటి సాటి లేని అద్భుతమైన వాదనలు చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఎవ్వరూ ముందుకు తీసుకురాలేదు. అత్యున్నతమైన అహింసావాది మాత్రమే యుద్ధానికి అలాంటి మద్దతుని ఇవ్వగలడు. కృష్ణుడు అర్జునుడితో, నీవు ఎవరినైనా చంపగలవని నమ్మినంత కాలం నీవు ఆత్మగలవాడిగా ఉండవు, నీవు ధార్మికుడివి కావు. ఎవరైనా మరణిస్తారని అనుకున్నంత కాలము మనలో ఉన్నది ఏంటో నీకు తెలియదు. ఏదైతే ఎప్పుడు మరణించలేదో ఇక ముందు కూడా మరణించదో అది నీకు తెలియదు. నీవు ఎవరినైనా చంపగలను అనుకుంటే నీవు భ్రమలో ఉన్నావన్నమాట. నీ అజ్ఞానాన్ని వంచన చేస్తున్నావు. చంపడం చావడం అనే ఆలోచన
ప్రాపంచికమైంది. కేవలం భౌతికవాది మాత్రమే దాన్ని నమ్ముతాడు. మరణించడం అనేది అసలు లేదు. నిజంగా తెలుసున్న వారికి మరణం లేదు. గీతలో కృష్ణుడు అర్జునుడికి మరీ బోధిస్తాడు, ఇదంతా లీల, చంపడం చావడం అనేది కేవలం నాటకం.